నియామక పరీక్షలలో జరిగిన అవకతవకలపై కొనసాగుతున్న విద్యార్థి ఉద్యమాన్ని బీజేపీ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటుందని జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఆరోపించారు. ఈ నిరసనలను తమ ప్రభుత్వం తీరును ఆయన సమర్థించుకున్నారు. నియామక ప్రక్రియలో సంస్కరణల కోసం మరిన్ని చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. ప్రతిపక్షాల నిరసనలు కొనసాగుతున్న నేపథ్యంలో అసెంబ్లీలో సీఎం మాట్లాడుతూ యువతను తప్పుదోవ పట్టించడానికి కొందరు ప్రయత్నిస్తున్నారని, బీజేపీ నాయకులు ఇప్పుడు రాజకీయ ప్రయోజనాల కోసం విద్యార్థి ముసుగు వాడుకుంటున్నారని జార్ఖండ్ సీఎం సోరెన్ ఆరోపించారు. నియామక అవకతవకలపై దర్యాప్తు ఒక కొలిక్కి రాకుండా ప్రతిపక్షాలు అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నాయని కూడా ఆయన పేర్కొన్నారు. జేపీఎస్సీ ప్రిలిమినరీ పరీక్షను, బకాయి ఉన్న నియామక పరీక్షలను రద్దు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని సోరెన్ అన్నారు. నియామక పరీక్షలు నిర్వహించే ఏజెన్సీ అయిన టీడీపీఎల్కు సంబంధించిన పరీక్షలపై కూడా దర్యాప్తు జరుపుతామని ఆయన తెలిపారు. నియామక వ్యవస్థను సమూలంగా మార్చడానికి, పరీక్షలను మరింత పారదర్శకంగా, సురక్షితంగా చేయడానికి ఐఐటి, ఐఐఎం వంటి ప్రముఖ సంస్థల పర్యవేక్షణను ప్రభుత్వం కోరుతుందని ముఖ్యమంత్రి అన్నారు. రాంచీలో నిరసనకారులను రెచ్చగొట్టడానికి బీజేపీ ప్రయత్నించిందని సోరెన్ ఆరోపించారు. విద్యార్థులతో నేరుగా మమేకమయ్యేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను కూడా సోరెన్ నొక్కి చెప్పారు. రిక్రూట్మెంట్ ప్రక్రియ, పరీక్షలను మెరుగుపరచడంపై 8,500కు పైగా సూచనలు అందినట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వ పోర్టల్ ద్వారా సూచనలు పంపడం కొనసాగించాలని యువతకు ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం కేవలం విద్యార్థుల సమస్యలను చర్చించడానికి ఆసక్తి చూపడం లేదని, భాగస్వాముల సహాయంతో పరిష్కారాలను కనుక్కోనడంలో తీవ్రంగా ప్రయత్నిస్తుందని ఆయన అన్నారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులకు బీజేపీ, ఏబీవీపీ మద్దతు ఇవ్వడంతో ఈ నిరసనలు రాజకీయ కోణాన్ని కూడా సంతరించుకున్నాయి. పోలీసుల చర్యకు నిరసనగా బీజేపీ నిన్న రాష్ట్ర వ్యాప్త బంద్కు పిలుపునిచ్చింది. దీనికి మిశ్రమ స్పందన లభించింది. కాగా బీజేపీ, ఆర్ఎస్ఎస్లు నిరసనకారులకు బహిరంగంగా మద్దతు తెలుపుతూ జంతర్ మంతర్, రాంచీలలో జరిగిన నిరసనల మధ్య పోలిక చూపడానికి ప్రయత్నిస్తుండగా జార్ఖండ్ పోలీసులు, రాష్ట్ర ప్రభుత్వం ప్రవర్తన మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా ఉంది. సోరెన్ ప్రభుత్వం నిరసనకారులతో చర్చలు ప్రారంభించి వారి సమస్యలలో చాలా వరకు నిజమైనవేనని అంగీకరించి సంయమనం, సానుభూతితో వ్యవహరించాలని పోలీసులను ఆదేశించింది. ఏప్రిల్లో జరిగిన పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో డీలిమిటేషన్ బిల్లు, మహిళా రిజర్వేషన్ల బిల్లులను ఆమోదింపజేసుకునే ప్రయత్నంలో మెజార్టీకి 54 మంది ఎంపీలు తక్కువైన తర్వాత భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ ఈ వర్షాకాల సమావేశాల్లో ఆ లోటును భర్తీ చేసుకునేందుకు పావులు కదుపుతుంది. ప్రస్తుతం రాజ్యాంగం ప్రకారం లోక్సభలో గరిష్టంగా 550 మంది సభ్యులు ఉంటారు. వీరిలో రాష్ట్రాల నుంచి 530 మంది వరకు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 20 మంది వరకు సభ్యులు ఉంటారు. కాగా 131వ రాజ్యాంగ సవరణ బిల్లు ఎంపీల సంఖ్యను 850కి పెంచింది. ఇందులో రాష్ట్రాల నుంచి 815 మంది వరకు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 35 మంది వరకు సభ్యులు ఉంటారు. 3 నెలల క్రితం బిల్లు 54 ఓట్ల తేడాతో ఓడిపోయినప్పుడు లోక్సభలో చట్టాన్ని ఆమోదింపజేయడానికి అవసరమైన మెజార్టీని మోదీ ప్రభుత్వం పొందకుండా చూసేందుకు ఇండియా కూటమిలో బలమైన ఐక్యతాభావం నెలకొనుంది. అయితే ఆ తర్వాత రాజకీయ వాతావరణం గణనీయంగా మారిపోయింది. ఇండియా కూటమిలో ఏర్పడిన చీలికలు, ఎన్నికల ఓటముల తర్వాత డీఎంకే, టీఎంసీ వంటి కీలక ప్రాంతీయ పార్టీలు బలహీనపడడం, ప్రతిపక్ష పార్టీలలో మారుతున్న సమీకరణాలు గతంలో లేని సంఖ్యాబలాన్ని సాధించడానికి ప్రభుత్వానికి ఒక మార్గం ఏర్పరచుకుందనే ఊహాగానాలు బయలుదేరాయి. కాగా డీలిమిటేషన్ బిల్లు విషయంలో బీజేపీతో జరుగుతున్న పోరాటంలో కాంగ్రెస్ వెనుకడుగు వేస్తున్నట్లు కనిపిస్తుంది. ఇండియా కూటమిలోని మిగతా పక్షాలు మిశ్రమ సంకేతాలు ఇస్తుండడంతో వర్షాకాల సమావేశాల్లో డీలిమిటేషన్ బిల్లు ఆమోదం పొందుతుందనే భావన కలుగుతుంది. అటు ఇండియా కూటమి ఐక్యంగా లేదు. ఇది ఒకే రకమైన భావాలు గల పార్టీల సమైక్య సమూహం కాదు. నరేంద్ర మోదీని ప్రధానమంత్రి పదవి నుంచి తొలగించాలనే ఒక్క లక్ష్యంతో వారంతా ఏకమయ్యారు. లేకపోతే ఇండియా కూటమి ఈ స్వల్పకాలంలో వివిధ భాగస్వాములు ఒకరికొకరు వ్యతిరేకంగా ఎలా పనిచేశారో మనందరికీ తెలిసిన విషయం. ఉదాహరణకు తమిళనాడులో కాంగ్రెస్ పార్టీ డీఎంకేతో పొత్తు పెట్టుకుని ఎన్నికలలో పోటీ చేసినప్పటికీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి డీఎంకేను వదిలేసి విజయ్ తమిళగ వెట్రి కజగంతో చేతులు కలిపింది. కాబట్టి ఒక నిర్దిష్టమైనటువంటి లక్ష్యం కొరవడింది. కనబడుతున్న ఉమ్మడి కార్యక్రమం ఏదీ లేదు. ఇది ఎన్నో పరస్పర విరుద్ధ సంకేతాలకు దారితీస్తుంది. ఫలితంగా ఇప్పుడు కాంగ్రెస్ ఏకాకి అయింది. ఇండియా కూటమిలో మమతకు ఎప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ, అఖిలేష్ యాదవ్లతో ఒక ఉపవర్గం లాంటి సంబంధం ఉండేది. వారు ఒకరికొకరు సహాయం చేసుకుంటూనే తమ రాష్ట్రాల్లో కాంగ్రెస్ను వ్యతిరేకిస్తూ వచ్చారు. దీనికి భిన్నంగా ఎన్డీఏ కూటమిని చూస్తే వారిలో ఒక స్పష్టమైనటువంటి లక్ష్యం కనిపిస్తుంది. వారు ఒక రకమైనటువంటి భావాజాలంతో నడుస్తుంటారు. ఇది ఏమైనప్పటికీ డీలిమిటేషన్ బిల్లు ఆమోదానికి ఎన్డీఏకు 54 మంది ఎంపీలు కావాలి. ఈసారి టీఎంసీ నుండి విడిపోయిన వర్గం, డీఎంకే పార్టీలు డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ఇస్తాయని అనుకున్న ప్రభుత్వానికి ఇంకా 5 నుండి 10 మంది ఎంపీల కొరత ఉంటుంది. అయితే ప్రతిపక్షం నుండి మరో 6 నుండి 10 మంది ఎంపీలను ప్రభుత్వ పక్షానికి చేర్చుకోవడం అసాధారణమేమి కాదు. అలాగే కష్టమైనటువంటి పని కూడా కాదు. ఫలితంగా డీలిమిటేషన్ బిల్లుకు చట్టబద్ధత రావడం ఖాయంగా కనిపిస్తుంది. వాస్తవ వార్తలకు ప్రమాణం టీవీ వర్తమానం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. వర్తమానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.